హాయ్ ఫ్రెండ్స్, మన సోయా ఫ్రైడ్ రైస్ అనేది ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ మనం సోయాస్ని వాటర్లో వేసి నానబెట్టుకుని అవి కాసేపు అయిన తర్వాత ఇలా తీసి కొంచెం వాటర్ మొత్తం తీసేసి ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇందులో మనం ముందుగానే కారము, అలాగే సాల్టు, కార్న్ఫ్లోరు, అలాగే మైదా కూడా యాడ్ చేసుకున్నాను. నేను కొంచెం బాగా కలుపుకోవాలి, మొత్తం అన్నిటికి పట్టేలా కలుపుకోండి. ఇందులో నేను ఫుడ్ కలర్ అనేది కొంచెం యాడ్ చేశాను, మీరు కావాలంటే యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఒకటొకటిగా వేసుకుంటూ మొత్తం అన్నీ బాగా ఫ్రై అయ్యేలాగా ఈ విధంగా ఉండేలా మనం తీసుకోవాలి. ఈ సోయాస్ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఇలా కూడా తినేయచ్చు, పిల్లలు స్నాక్స్ కింద కూడా ఇలా పెట్టచ్చు. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక మనం ఫ్రైడ్ రైస్ చేస్తున్నాం కదా, క్యారెట్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అనేది ఫ్రై చేసుకుందాం. ఈ ఫ్రై చేసుకున్నాక బాగా ఫ్రై అవ్వాలి. మొత్తం ఫ్రై అయ్యాక ఇందులో మనం కొంచెం టేస్ట్కి సాల్ట్ అనేది యాడ్ చేసేద్దాం. సాల్ట్ కూడా వేసుకుని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ మొత్తం ఫ్రై అయిన తర్వాత కొంచెం సోయాస్ ముందుగానే నేను నైట్ ప్రిపేర్ చేసుకున్నాను, పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఫాస్ట్గా అవుతుందని. మీరు ఈ ముందుగానే చేసుకున్నా పర్వాలేదు, అప్పటికప్పుడు చేసుకున్నా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మనం సోయాని వేసుకున్నాం కదా, కొంచెం కారం కూడా యాడ్ చేసేసుకుంటున్నాను నేను. కారం కూడా వేసుకుని ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. లంచ్ బాక్స్కి అయితే చాలా అంటే చాలా క్విక్గా అయిపోతుంది మనం సోయాస్ ముందుగానే ప్రిపేర్ చేసుకుంటే. రైస్ అనేది నేను ముందుగానే ఉడికిపోయింది కదా, ఇందులో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. నేను ఇందులో కొంచెం నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను. నెయ్యి అది వేస్తే చాలా టేస్ట్గా ఉంటుందని. ఇందులో కొంచెం పుదీనా కూడా యాడ్ చేస్తున్నాను నేను. ఇంకా ఫ్లేవర్స్ వేరేదేమీ మసాలా కానీ ఇంకా ఏమీ వేయట్లేదు కదా, పుదీనా కూడా వేస్తే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలకైతే బాగా నచ్చుతుంది. ఒక్కసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్